ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్ అధికారులకు ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విచారణలో వెల్లడైన ఆధారాల ప్రకారమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి కేసీఆర్ ఆయన పార్టీ లబ్ధి పొందాయని ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుందని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అమరవీరుల త్యాగాల్లో ఉంటుందని, కేసీఆర్లో కాదని స్పష్టం చేశారు. గతంలో ఎందరో మాజీ ముఖ్యమంత్రులు విచారణలకు హాజరయ్యారని, కేసీఆర్ కూడా చట్టానికి సహకరించి సిట్టు ముందు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్కు నోటిచ్చే అధికారం సిట్కు ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్లో జరుగుతున్నటువంటి విచారణలో అధికారుల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ట్యాపింగ్ సంబంధించిన అంశంలో లబ్ధిదారుడుగా కేసీఆర్ గారు ఆయన పార్టీ ప్రయోజనాలు కనిపించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉండి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వ్యాపార వర్గాలు, సినిమా తారులు, జడ్జీలు, వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో పాటు ఇతరత్ర ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పిన దానిపై జరుగుతున్న విచారణలో భాగంగా